ఉద్యోగం చేసి మంచి పొజిషన్‌కి రావాలనుకుంది ఆ యువతి. కానీ కంపెనీ సీఈఓ ఆమెకు టార్చర్ చూపించాడు. అమెరికాలో ఉంటూనే హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులని వేధించాడు. తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. అమెరికాలో ఉన్నాడు కదా, ఇక్కడికేం వస్తాడులే అని జాబ్ కంటిన్యూ చేసింది. కానీ రాడు అనుకున్న సీఈఓ హైదరాబాద్ వచ్చాడు. అంతే, ఆ టార్చర్ మరింత ఎక్కువైంది. దీంతో ఆ యువతి రిజైన్ చేసింది. రిలీవింగ్ లెటర్ ఇవ్వాలని అడగ్గా కోరిక తీరిస్తేనే రిలీవింగ్ అని తెగేసి చెప్పాడు. దీంతో ఆ యువతి చేసిన పనికి ఇప్పుడు ఆ సీఈఓ తలపట్టుకున్నాడు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఈ ఘటన మరెక్కడో కాదు, హైదరాబాద్లోనే జరిగింది. అమీర్పేటలో ఉన్న ఇన్ఫోగ్రావిటీ అనే ఐటీ సంస్థలో హెచ్ఆర్ లీగల్ మేనేజర్గా పనిచేస్తోంది ఓ యువతి. ఆ కంపెనీ సీఈఓ అమెరికాలో ఉండేవాడు. అతని పేరు తొండెపు చంద్ర. అప్పుడప్పుడు కంపెనీ ఎంప్లాయీస్తో జూమ్ మీటింగ్లో మాట్లాడేవాడు సీఈఓ చంద్ర. ఆ మీటింగ్లోనే యువతిని చూశాడు. ఆమెపై మనసు పారేసుకున్నాడు. కంపెనీ నుంచి ఆమె నెంబర్ తీసుకున్నాడు. కాల్ చేశాడు. కాల్ చేసింది సీఈఓ కావడంతో ఆ యువతి కూడా మాట్లాడింది. కానీ రాను అతని ఆగడాలు ఎక్కువైపోయాయి. ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడాలని చెప్పడం, వీడియో కాల్ చేయాలని కోరడం, అక్కడితో ఆగకుండా వ్యక్తిగత విషయాలు చెబుతూ ఆఫీసు సెలవు దినాల్లో కూడా కాల్ చేయడంతో అది కాస్త యువతికి తలనొప్పిగా మారింది. అయినప్పటికీ ఏమనేది కాదు. ఎలాగో ఉండేది అమెరికాలో, వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంది ఆ యువతి. ఇంతలోనే సీఈఓ చంద్ర హైదరాబాద్కు వచ్చాడు. ఆఫీసులో ఆమెకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి మాత్రం అతన్ని పట్టించుకోలేదు. దీంతో ఆమె దగ్గరకు వెళ్లి తన మనసులో మాట చెప్పాడు. స్థానికంగా తాను ఫ్లాట్ తీసుకున్నానని, అక్కడికి వస్తే కలిసి ఉందామని చెప్పి తన కోరిక తీర్చాలని తెలిపాడు. అంతే, ఆ యువతికి గుండాగినంత పనైంది. తనకి ఇదంతా నచ్చదని చెప్పినా వినకుండా అదే వేధింపులు కొనసాగించాడు. దీంతో వేధింపులకు విసిగిపోయిన బాధితురాలు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు మెయిల్ చేసింది. రాజీనామాను ఆమోదించి ఎక్స్పీరియన్స్, రిలీవింగ్ లెటర్ తదితర పత్రాలు ఇవ్వాలని కోరింది. తన కోరిక తీరిస్తేనే అవన్నీ ఇస్తానని సీఈఓ తేల్చి చెప్పడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనను వేధిస్తున్నట్లు ప్రూఫ్స్ చూపించింది. దీంతో కేసు నమోదు చేసిన మధురనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆడవాళ్ళు ఎక్కడా కూడా సేఫ్గా లేరు అనేదానికి ఇదే ఓ ఉదాహరణ. పని చేసుకుని జీతం డబ్బులతో కుటుంబానికి ఆసరాగా ఉండాలని వచ్చే ఆడవాళ్లకు ఇలాంటి కీచకులు తగులుతూనే ఉంటారు. పట్టించుకోకుండా ఉన్నా వేధిస్తూనే ఉంటారు. అందుకే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలి.